ఎండోమెట్రియోసిస్ అంటే ఏంటో తెలుసుకుందాం. సో, నార్మల్‌గా ఎండోమెట్రియం అంటే గర్భసంచి లోపల లైనింగ్‌ని ఎండోమెట్రియం అనేసి అంటాం. ఈ గ్లాండ్స్ వేరే ఎక్కడన్నా ఉన్నప్పుడు దాన్ని ఎండోమెట్రియోసిస్ అంటాం. సో, ఫస్ట్ థింగ్ ప్రెగ్నెన్సీ ఒక పర్సన్‌కి ఎండోమెట్రియోసిస్ ఉందా లేదా అంటే నార్మల్‌గా సింప్టమ్స్‌తో డయాగ్నోస్ చేసుకోవచ్చు. అంటే వాళ్ళకి చాలా పెయిన్‌ఫుల్ పీరియడ్స్ ఉంటాయి. ఇంకా చాలా పెయిన్‌ఫుల్ బ్లీడింగ్ కూడా ఒకవేళ మోషన్ పాస్ చేసినా కూడా పెయిన్ ఉంటదనమాట. అండ్ డ్యూరింగ్ నార్మల్ ఇంటర్‌కోర్స్ అప్పుడు కూడా వాళ్ళకి చాలా పెయిన్ ఉంటదని దాన్ని డిస్పెరోనియా అనేసి అంటాం. సో, ఎనీవేర్ పెయిన్ ఎక్కువ సివియర్‌గా ఉంది. వాళ్ళ రొటీన్ యాక్టివిటీని కూడా డిస్టర్బ్ చేసేది ఉన్నట్లయితే వాళ్ళని ఎండోమెట్రియోసిస్ ఉందేమో అనేది డయాగ్నోస్ చేస్తాం. అండ్ స్కానింగ్‌లో ఎలా ఉంటది అంటే నార్మల్ యూట్రస్ సైజ్ కూడా కొంచెం నార్మల్ సైజ్ కంటే బల్కీగా ఉండే ఛాన్స్ ఉంటది. అండ్ వీళ్ళకి సిస్ట్ లాగా ఉంటదనమాట. సో, సిస్ట్ అనేది డయాగ్నోసిస్ చాలా ఇంపార్టెంట్ ఎండోమెట్రియోసిస్‌లో. ఎందుకంటే ఈ సిస్ట్ నార్మల్‌గా మంత్లీ కొన్ని సిస్ట్‌లు కరిగిపోతాయి. కానీ ఈ సిస్ట్‌లు కరగవు. అలానే ఉంటాయి. అండ్ ఒక్కొక్కసారి సిస్ట్ సైజ్ కొంచెం పెరుగుతది. చాలా వరకు ఎండోమెట్రియోటిక్ సిస్ట్ ఫాస్ట్‌గా పెరగవు. స్లోగా పెరుగుతాయి. కానీ అవి కరిగిపోవు. ఏ టాబ్లెట్స్ ఇచ్చినా కరగవనమాట.